ఓకే గైస్, నిన్నటి క్లాస్లో చేస్తున్నారా డన్నింగ్ ప్రోగ్రామ్? ఎవరిదైనా పెండింగ్ ఉందా? నిన్న డన్నింగ్ చేశారా? ఎస్ సార్. యా, క్లియర్. ఎంతమంది క్లియర్ అయింది? నాకు క్లియర్ అయింది సార్. ఓకే, గుడ్. చూడండి, ఏ రోజుకి ఆ రోజు మీరు అప్డేట్లో ఉండాలండి, ముందే చెప్తున్నాను. ఓకే, ఎవరైతే అప్డేట్లో ఉంటారో, ఇంకా కొంచెం డెప్త్గా సెర్చ్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పేది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీరు యూట్యూబ్స్లో కానీ నెట్లో కానీ ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉండాలి. ఓకే, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ముందు చెప్తున్నాను. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎస్ఏపి 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 ఎస్ఏపి. ఒక 2 months ఆర్ 3 months గట్టిగా కష్టపడ్డారంటే ఈజీగా జాబ్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంది మామూలుగా. ఐ థింక్ ఈ 1 month అయ్యే లోపల ఆటోమేటిక్గా కాల్స్ అనేది జనరేట్ అవుతాయి మార్కెట్లో 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, వస్తాయి కూడా. ఓకే, ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, ప్రెషర్గా ట్రై చేసేవాళ్ళు ప్రెషర్గా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఓకే గైస్. సో టుడే క్లాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, ఏపీపీ అంటారు. ఏపీపీ అంటే ఏంటి గైస్? ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. సో కొంచెము మ్యూట్లో పెట్టుకుంటే ఓకే, ఇది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుందండి. ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే ప్రతి ఆర్గనైజేషన్లో కానీ ప్రతి క్లయింట్ బిజినెస్లో కానీ హ్యూజ్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, వెండర్ పోస్టింగ్ అయినా కస్టమర్ పోస్టింగ్ అయినా, ఒక 5,000 అయినా 10,000 అయినా 2,000 అయినా అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయడం టోటల్ ఇన్వాయిసెస్ని, మాన్యువల్గా కాకుండా. మీరు ఇంతకుముందు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ F-53లో లేదా F-28లో మాన్యువల్గా క్లియర్ చేసేవాళ్ళు. అలా కాకుండా హ్యూజ్ ఇన్వాయిసెస్, ఎక్కువ ఇన్వాయిసెస్ని అట్ ఏ టైం సింగిల్ క్లిక్లో క్లియర్ చేయటం. అందుకోసమే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఎస్ఏపిలో ఒక హెడ్ లాంటిది. ఇది ఎక్కువగా ప్రతి చోట ఉపయోగిస్తారు, చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం, ఏపీపీ. ఓకే, దీని డెఫినేషన్ ఒకసారి చూసుకున్నాం. ఎలాంటి ఇన్వాయిసెస్ని, డ్యూ ఇన్వాయిసెస్ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని క్లియర్ చేస్తుంది. యా, చూద్దాం. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. యా, చూడండి. సో ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని కూడా పిలుస్తారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎస్ఏపిలో. సో ఇక డెఫినేషన్ మనం చూస్తే ఏపీపీ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ బేస్డ్ ఆన్ వెండర్ ఇన్వాయిసెస్ ఆటోమేటికల్లీ. ఎక్కువగా ఇది వెండర్స్కి యూజ్ చేస్తారు. ఓకే, అంటే కస్టమర్స్కి కూడా యూజ్ చేస్తారు, బట్ తక్కువ. బట్ వెండర్ పోస్ట్ ఏదైతే జరిగి ఉంటాయో వాటికి ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారు. ఏపీపీ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అండ్ టు ప్రాసెస్ ఏ లిస్ట్ ఆఫ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇన్వాయిసెస్ టు మేక్ పేమెంట్స్ ఇన్ వన్ గో. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ అయినాక మనము వెండర్స్కి క్రెడిట్కి ఇవ్వాల్సి వస్తుంది స్టాక్. ఓకే, కస్టమర్స్ కూడా క్రెడిట్ కూడా సేల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వెండర్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, కస్టమర్స్ అనేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా మార్కెట్లో జరగాలి అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. అవి జరగకుండా
బిజినెస్ అనేది మూవ్ కాదు ముందరికి. కాబట్టి సో మనం ఒక వెండర్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు సో ఇన్ టైంలో మనము డ్యూ డేట్ లోపల అమౌంట్ పే చేయాలి. ఓకే, డ్యూ డేట్ లోపల పే చేయకపోయినా లేకుంటే ఓవర్ డ్యూ అలా అయినా కూడా సో వాటిని ఏ విధంగా మనము అట్ ఎ టైం సింగిల్ క్లిక్తో వాటన్నిటిని క్లియర్ చేయగలుగుతాం పేమెంట్ ప్రోగ్రాంలో అనేది ఇక్కడ మనకి మెయిన్ ఈ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ క్లియర్ వెండర్ అండ్ కస్టమర్ యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్. 5,000 ఉన్నా 10,000 ఉన్నా వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా సింగిల్ క్లిక్తో క్లియర్ అవుతాయి. అదే నువ్వు మాన్యువల్గా అయిందనుకో ఒక ఇన్వాయిసెస్ 2 ఇన్వాయిసెస్ నువ్వు అలా చేసుకోవాల్సి వస్తుంది, చాలా టైం టేకింగ్. అలా లేకుండా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయడం ద్వారా నీకు 10,000 ఇన్వాయిస్లైనా ఒక్కటేసారి క్లియర్ అవుతాయి. అది నేషనల్ వెండర్స్ అయినా నేషనల్ కస్టమర్స్ అయినా ఇంటర్నేషనల్ వెండర్స్ అయినా ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయినా ఈజీగా సింగిల్ క్లిక్తో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయొచ్చు. అందుకోసమే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని ప్రతి కంపెనీలో ఆర్గనైజేషన్లో దీన్ని యూజ్ చేస్తాం. అది ఓకే. సో తర్వాత దీంట్లో 2 ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయి. ఒకటి ప్రపోజల్ రన్ ఉంటుంది, మరొకటి పేమెంట్ రన్ ఉంటుంది. ప్రపోజల్ రన్ అంటే ఏంటి? ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా డ్యూలో ఏ ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఓవర్ డ్యూలో ఏ ఇన్వాయిసెస్ ఉన్నాయి వాటిని పిక్ చేస్తుంది ఫస్ట్. అంటే ఇప్పుడు నెల నెల మన ఈఎంఐస్ కడతాం కదండి, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈఎంఐ అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ ఇన్వాయిసెస్ డ్యూలో ఉంది అంటే ఏ ఇన్వాయిసెస్ ఓవర్ డ్యూ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10వ తారీఖు లోపల ఒక ఇన్వాయిస్ నువ్వు పే చేయాలి, ఇంకా దగ్గరలో ఉంది డ్యూ అంటే ఇంకా డ్యూ టైం అయిపోతుంది, ఇంకా 10వ తేదీ లోపల నువ్వు కట్టేసేయాలి, అది డ్యూ. ఓవర్ డ్యూ అంటే ఏంటి? 10వ తారీఖు దాటిపోయింది అంటే 11, 12, 13, 14 అట్లా ఆ 10వ తారీఖు దాటి వెళ్ళింది అంటే అవి ఓవర్ డ్యూలోకి వెళ్ళిపోతాయి. అంటే డ్యూ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది, డ్యూ డేట్ అయినా కూడా నువ్వు పే చేయలేకపోతున్నావు, అలాంటప్పుడు ఓవర్ డ్యూ అయిపోతుంది ఇన్వాయిస్. అంటే నీ తారీఖు అంటే నీ డేట్ దాటిపోయింది, అలాంటి వాటిని ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అంటాం. సో నీ డ్యూ డేట్ లోపల పే చేస్తే అది డ్యూ డేట్. సో అలాంటి ఇన్వాయిసెస్ని ఇది పిక్ చేస్తుంది. ఇది ప్రపోజల్ రన్ అంటాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కంపల్సరీగా దీని మీద క్వశ్చన్స్ అడగకుండా అయితే ఉండడు. సో ప్రతి ఆర్గనైజేషన్లో ఇదే ఎక్కువ చాలా ఇంపార్టెంట్. సో అది ప్రపోజల్ రన్ అంటే ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అని చెప్పాలి, అంతే, సైలెంట్ అయిపోతాడు. పేమెంట్ రన్ ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. ఓకే, పేమెంట్ రన్ ఏం చేస్తుంది? క్లియర్ చేస్తుంది. అంటే ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది అంటే మీరు కొన్ని వేల ట్రాన్సాక్షన్లు ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నారండి, ఇప్పుడు 10,000 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. ఆ 10,000 ఇన్వాయిసెస్లో డ్యూ డేట్లో ఏమున్నాయి, ఓవర్ డ్యూ డేట్లో ఏమున్నాయి, అలాంటి ఇన్వాయిసెస్ అన్నీ రెడీ చేసి ప్రపోజల్ రన్ పెడుతుంది. రెడీ చేసి పెడితే వాటిని పేమెంట్ రన్ ద్వారా అట్ ఏ టైం క్లియర్ చేస్తాం. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. అది పిక్ చేసి పెడుతుంది రెడీగా, పేమెంట్ రన్ వచ్చేసి క్లియర్ చేస్తుంది. అది రెండింటికి డిఫరెన్స్. ఈ ఇంపార్టెంట్ రన్స్ అంటాం. 2 టైప్స్ ఉంటాయి మనకి, 2 రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ పిక్ చేస్తుంది, పేమెంట్ రన్ క్లియర్ చేస్తుంది, అంతే, ఎనఫ్. తర్వాత పేమెంట్ మెథడ్స్ ఉంటాయి మనకి. పేమెంట్ మెథడ్స్ ఒకటి చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. చెక్ అంటే ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో వెండర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తుంది. అంటే క్రెడిట్గా పర్చేజ్ చేస్తుంది అనుకోండి. క్రెడిట్కి పర్చేజ్ చేసిన తర్వాత సో మనం అమౌంట్ అనేది ఇమీడియట్గా ఇవ్వం. సో మనం ఏం చేస్తాం, కొద్ది రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఎలా? త్రూ చెక్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా క్యాష్ ఇవ్వచ్చు. చెక్స్ కూడా ఇచ్చేస్తాం, ఆ చెక్స్ మీద మనకి నెంబర్స్ ఉండడం అలా జరుగుతుంది, మీరు గమనిస్తే కనుక. ఓకే, సో అది తర్వాత కొందరు ఏం చేస్తారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ అలా కూడా త్రూ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ జరుగుతుంది. దీన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? పార్టీకి మధ్య అగ్రిమెంట్ లాగా. సో ఇది ఒక అగ్రిమెంట్ లాగా మనం చెప్పొచ్చు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది. అంటే మనకి సమ్టైమ్స్ లైక్ డిమాండ్ ఉండొచ్చు, లేదంటే
ఇమీడియట్గా పే చేయమని చెప్పొచ్చు, లేదంటే కొంచెం డిమాండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కొంచెం లేట్గానే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సమ్ ఫిక్స్డ్ అమౌంట్తో దాన్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, తర్వాత చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రెండు కలిసేనే ఉంటుంది. బట్ ఎక్కువగా చెక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. చెక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీపీ కాన్ఫిగరేషన్. సో మొత్తం ఏపీపీ కాన్ఫిగరేషన్ సంబంధించి మొత్తం హార్ట్ అండ్ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఎఫ్బిజెడ్పి. సో 6 ఉంటాయి మనకి: ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ 6 కాన్ఫిగరేషన్లో మనం చాలా అంటే క్లియర్గా కాన్ఫిగరేషన్ చేయాలి. వీటిలో ఏవైనా కొంచెం అటు ఇటు ఏమైనా మీరు మిస్ మ్యాచ్ చేసినా మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకే, ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అవ్వవు, అప్పుడు చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నీట్గా మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. ఒకటి ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, డన్. తర్వాత ఏపీపీ సినారియోస్. మీరు రియల్ టైంలో ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు రియల్ టైంలో మీరు ఏం ఫేస్ చేశారు అంటే మీరు చెప్పాలి. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, వెండర్ మన కస్టమర్ అయితే ఎలా. తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా క్లియర్ చేశారు, డౌన్ పేమెంట్స్ ఎలా క్లియర్ చేశారు, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్, ఇవన్నీ నేను ఫేస్ చేశాను అని మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఏపీపీలో మీరు ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారు రియల్ టైంలో అని చెప్పినప్పుడు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే మీరు ఇవి చెప్పాల్సి వస్తుంది. ఒక 7 ఉన్నాయి, ఈ 7 మీరు చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఓకే, తర్వాత స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్. ఎఫ్బిజెడ్పీలోకి వెళ్ళి మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60లోకి వెళ్ళి వెండర్ ఇన్వాయిసెస్ని పోస్ట్ చేస్తాం. పేమెంట్ రన్ F110, దీంట్లోకి వెళ్ళి మనం పేమెంట్ రన్ చేస్తాం. ఇప్పుడు డన్నింగ్ ప్రోగ్రాంలో మనం F150లో చేసాం కదా డన్నింగ్ రన్, అలాగే పేమెంట్ రన్ చేస్తాం. పేమెంట్ రన్ క్లియర్ చేయడానికి పార్షియల్ క్లియరింగ్ వచ్చేసి F-59లో చేస్తాం. ఓకే, ఫస్ట్ ఈ రోజుకి మనం FBZPలో సంబంధించి కాన్ఫిగరేషన్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది ఫస్ట్. తర్వాత టుమారో మనం అమౌంట్ ఎలా పేమెంట్ రన్ చేయాలి, అట్ ఎ టైమ్ ఇన్వాయిసెస్ని ఎలా క్లియర్ చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, దానికి సంబంధించిన PDF అనేది ఒకసారి జస్ట్ చూడండి. సిక్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 6 కాన్ఫిగరేషన్స్లో మనము లోపలికి వెళ్తే ఒక్కొక్క దాంట్లో మనం ఏమేమి చేయాలి అనేది ఇక్కడ చూడొచ్చు. అంతా మీరు ఒకసారి చదువుకోవాలి. ఇది పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. దీంట్లో కొన్ని ఫామ్స్ ఉంటాయి, వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనము ప్రీ డిఫైన్డ్గా ఇచ్చి ఉంటాడు. తర్వాత హౌస్ బ్యాంక్స్, ఎట్లా బ్యాంక్స్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనేది చూపిస్తారు. తర్వాత పేమెంట్ రన్ అనేది ఎలా చేయాలి, వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్లోకి వెళ్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి FBZPలోకి వెళ్ళండి. FBZP
వచ్చాయా 6 ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకులాగా చాలా మంది చేసి ఉంటారండి, మనకులాగా చాలా మంది చేసి ఉంటారు. అంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఈ విధంగా బ్యాక్ మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ అన్నాడు. కంపెనీ కోడ్ మంది ఏముంది, LIT1, అది ఇచ్చుకోవాలి, LIT1. సో తర్వాత కంట్రోల్ డేటా, సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్. సో సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ క్లియరింగ్ అని కూడా చెప్పొచ్చు దాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది, పర్చేజ్ చేసిన తర్వాత సో మన బిజినెస్ దగ్గర లేదంటే మన బిజినెస్ అకౌంట్లో అంటే మనకు 2-3 బ్యాంకులు ఉన్నాయనుకోండి, మన ఫస్ట్ కంపెనీ కోడ్లో లేదంటే ఫస్ట్ బ్యాంకులో డబ్బులు లేదు. ఓకే, వేరే బ్యాంకులో ఉంది, ఆ బ్యాంక్ నుంచి అయినా క్లియర్ చేయొచ్చు, లేదు అంటే వేరే కంపెనీ కోడ్ నుంచి అయినా క్లియర్ చేయొచ్చు. సో ఇంటర్ కంపెనీ క్లియరింగ్ అని చెప్తాం. ఓకే, ఒక కంపెనీ కోడ్కి బదులు వేరే బ్రాంచ్ నుంచి లేదంటే వేరే కంపెనీ కోడ్ నుంచి మనం సెండ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మనం సెండింగ్ కంపెనీ కోడ్ ఉంటాం. దీన్ని ఇంటర్ కంపెనీ క్లియరింగ్ కూడా అని చెప్పొచ్చు. అది ఎక్కడ ఉంటుంది అంటే మీరు చెప్పాలి, ఎక్కడ ఫస్ట్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్లో ఉంటుంది అని చెప్పాలి. ఓకే, ఇక్కడ LIT1 పేయింగ్ కంపెనీ కోడ్. తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియాస్. మన బిజినెస్లో బిజినెస్ ఏరియాస్ ఉంటాయండి, బిజినెస్ ఏరియా వైజ్ మనం పే చేయాలనుకున్నప్పుడు దీన్ని టిక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ. ఇప్పుడు మనం చెప్పాము కదా, పేమెంట్ మెథడ్ ఉంటుంది మనకి. ఆ పేమెంట్ మెథడ్ అనేది అది ఆల్ఫాబెట్ ఇచ్చావా లేదంటే నెంబర్ ఇచ్చావా అనేది దాన్ని బట్టి మనము అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, వెండర్స్కైనా లేదా కస్టమర్స్కైనా. ఇది మనము వెండర్స్లో కూడా మనకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇది కావాలంటే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. ఇప్పుడు మన బిజినెస్ వెండర్స్ నుంచి స్టాక్ పర్చేజ్ చేస్తుంది 1 lakh 2 lakhs. సో వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు 2% 5% అనేది. ఓకే, పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ 5% అని ఇచ్చుకోవాలి. ఓకే, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అనే ఆప్షన్ మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. అంటే ఇప్పుడు టాలరెన్స్ అంటే ఏంటి, లిమిట్, సమ్ అమౌంట్కి ఇంత ఈ లోపల డేట్లో అమౌంట్ పే చేశారనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను 2 days అని పెడతాను, అంటే 2 days మనకి ఇంకా ఎక్స్ట్రా పీరియడ్ ఇవ్వడం ఛాన్సెస్ ఉంటుంది పే చేయడానికి. ఇవి టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. అంటే ఇప్పుడు ఇన్ టైంలో పే చేస్తున్నామా లేదంటే 1 or 2 days ఎక్స్ట్రా తీసుకుంటున్నామా. ఓకే, ఒకవేళ 2 days ఎక్స్ట్రా మనకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ 2 days ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు పే చేసడానికి. సో అది సో డిస్కౌంట్ మనం ఎంత ఇస్తున్నాం, మనం పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు, 10% 5% అని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మన బిజినెస్ పే చేస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ లిమిట్ లాగా ఈ టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత వెండర్స్ స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ టు బి పెయిడ్. ఓకే, సో మన బిజినెస్ కస్టమర్స్కి వర్క్ చేస్తుంది, వెండర్స్తో కూడా వర్క్ చేస్తుంది. సో అలాంటి దానికి సంబంధించి ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తున్నాను. చూడండి, ఏ అంటే డౌన్ పేమెంట్, K అంటే ఏంది వెండర్, ఏ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, మళ్ళీ F డౌన్ పేమెంట్స్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి P కూడా ఉంది, పేమెంట్ రిక్వెస్ట్ అనేసి. ఓకే, ఇక్కడ AF అని తీసుకోవాలి, ఎందుకంటే డౌన్ పేమెంట్స్ను కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. స్పెషల్ GL ఇండికేటర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అకౌంట్స్ పేబుల్లో చెప్పుకున్నాం, అకౌంట్స్ రిసీవబుల్స్లో కూడా చెప్పుకున్నాం. డౌన్ పేమెంట్స్ను కూడా ఆటోమేటిక్ పేమెంట్ క్లియర్ చేస్తుంది. అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే AF అని ఇచ్చుకోవాలి, కస్టమర్స్కి ఇచ్చుకోవాలి, వెండర్స్ కూడా ఇచ్చుకోవాలి. AF వాటిని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అందుకోసం. సో సేవ్ చేయాలి. ఒకసారి మళ్ళీ ఎంటర్ ఇవ్వండి, ఇక్కడ రిక్వెస్ట్ ఇవ్వండి, క్రియేట్ రిక్వెస్ట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. LIT1
సేవ్. సో ఒక కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్, ఓపెన్. సో న్యూ ఎంట్రీస్. సో పేయింగ్ కంపెనీ కోడ్ మన కంపెనీ ఏదైతే ఉందో అది ఇచ్చుకోవాలి, LIT1. యా. సో తర్వాత కంట్రోల్ అమౌంట్, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. ఒకవేళ కస్టమర్స్ నుంచి మన బిజినెస్ మినిమం అమౌంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మనము ఒక వెండర్కి ఎంత అమౌంట్ వరకు పే చేయొచ్చు, లిమిట్ 10 రూపీసా 20 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం 100 రూపీస్ పెడుతున్నాను, 100 రూపాయలు. ఓకే, మ్యాక్సిమం 100 రూపాయలు పెడుతున్నాను. అంటే మినిమం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు, మినిమం ఎంత అమౌంట్ మనం పే చేయొచ్చు మన బిజినెస్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి, మినిమం ఇన్కమింగ్ పేమెంట్ ఎంత రిసీవ్ చేసుకోవచ్చు, మినిమం అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంతవరకు పే చేయొచ్చు అని అడిగినప్పుడు ఆ కాన్ఫిగరేషన్ ఏ స్టెప్లో ఉందన్నప్పుడు మీరు పేయింగ్ కంపెనీ కోడ్లో ఉందని చెప్పాలి, ఆ ఆప్షన్స్, ఆ ఫీచర్స్. అది తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్. ఒకవేళ మనము ఫారిన్ కంట్రీస్తో ఒకవేళ మనము బిజినెస్ చేస్తూ ఉంటే డబ్బులు ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, పర్చేజ్ జరుగుతుంది, సేల్ జరుగుతుంది. అలాంటిలో ఏమైనా ఎక్స్చేంజ్ రేట్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, పార్ట్ పేమెంట్స్. సో ఇలాంటివి కూడా ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే, ఆఫ్ అమౌంట్ ఏమైనా పే చేయగలిగితే అలాంటివి ఉన్నప్పుడు ఇది కూడా మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత సపరేట్ పేమెంట్స్ ఫర్ ఈచ్ రెఫరెన్సెస్. మనము వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు అక్కడ రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, ఆ రెఫరెన్స్ నెంబర్స్ వైజ్ కూడా పే చేయాలనుకుంటే సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ అనేది కూడా మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేమెంట్స్ అండ్ డైరెక్ట్ డెబిట్ ఫ్రీ నోటిఫికేషన్స్. ఓకే, ఒకవేళ డైరెక్ట్గా డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్లో కూడా మా వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా పే చేయగలిగినామని కూడా అవి కూడా ఓకే అనుకుంటే అవి కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, అది. తర్వాత మనకి స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్ అంటాం. సిపా పేమెంట్స్ అంటే ఇవి జర్మనీలో జరుగుతాయండి ట్రాన్సాక్షన్స్. సో మన ఇండియా వరకే తెలియవు. ఈ సిపా పేమెంట్స్ అనేది జర్మనీలో వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఇది. ఓకే. నెక్స్ట్ ఫామ్స్ క్లిక్ చేస్తే చూడండి, ఓకే ఇక్కడ 100 రూపీస్ పెట్టాను కదా, ఎంట్రీ టూ లాంగ్ అంటున్నారు. ఒకవేళ నేను 10 రూపీస్ పెడతాను. చూడండి, మినిమం 10 రూపీస్ తీసుకుంది. అక్కడ 100 రూపీస్ తీసుకుంటే ఇలాంటి జీరోస్ ఎక్స్ట్రా వస్తాయి. 10 రూపీస్ తీసుకునేసరికి ఆడికి అడ్జస్ట్మెంట్ అయిపోయింది, అది మీరు గమనించాలి. తర్వాత ఫామ్స్ని క్లిక్ చేస్తానే ఫామ్ ఫర్ ది పేమెంట్ అడ్వైస్, ఈడిఈ అకంపెనింగ్ షీట్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ SAP స్క్రిప్ట్ ఫామ్స్ అంటాం. ఇది SAP స్క్రిప్ట్ ఫామ్స్. దీంట్లో ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి, వాటినే మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, పేమెంట్ అడ్వైజ్ అంటే ఏంటి చెప్పండి? పేమెంట్ అడ్వైజ్ అని వేటిని అంటారు చెప్పండి? అసలు పేమెంట్ అడ్వైజ్ అంటే ఏంటి? ఇచ్చిన వాటికి అంటే అందులో డీటెయిల్స్ ఉంటాయి సార్, దేనికి మనం చేసామనేది, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఎవరికి చేసామనేది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదా? It is a proof, sir. ఓకే, ఇక్కడ చూడండి, మనకి SAP స్క్రిప్ట్ ఫామ్ అన్నాడు, F110_D_AVIS. ఇక్కడ స్క్రిప్ట్ ఫామ్స్ అనేటివి మనకు నచ్చిన ఇండివిజువల్గా తయారు చేసుకోవచ్చు ఆ పేపర్తో కూర్చొని. లేదు అంటే కంపెనీ నుంచి కొన్ని స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి, అవైనా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాటి ప్రకారంగా మనం డిఫాల్ట్గా ఇస్తాం. ఈ స్క్రిప్ట్ ఫామ్ చూడాలన్నా కూడా వెళ్ళి చూడొచ్చు ఏంటి అనేసి. ఇప్పుడు F110_D_AVIS అని ఉంది, అది ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి.
తర్వాత అడ్వైజ్ ఏంటి అనేది తెలుస్తుంది. F110_D_AVIS తర్వాత కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఏముంది, F110EDI_01 తర్వాత ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ఫామ్ ఇది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. అంటే ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్, USA, జర్మనీ, జపాన్ అంటే పేమెంట్ మీడియం అని షో చేస్తుంది. కొన్ని స్క్రిప్ట్ ఫామ్స్ అంటే అన్ని దేశాలతో కూడా బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తుందండి. ఏ దేశాలు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, స్క్రిప్ట్ ఫామ్ ట్రీ అని చూపిస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ పీడిఎఫ్లో కూడా షో చేస్తుంది, బట్ మనం SAP స్క్రిప్టే తీసుకుంటాం. నెక్స్ట్ ఫామ్స్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే స్టేటస్ యాక్టివ్ సేవ్డ్ అని ఉంది. ఇదేంటండి, పేమెంట్ అడ్వైజ్ అనేది జర్మనీ సీపా పేమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. జర్మనీ దేశంలోనే ఎక్కువగా ఈ సీపా పేమెంట్స్ జరుగుతాయి. ఎప్పుడు క్రియేట్ అయింది ఇక్కడ ఇది అంటే 1992లోనే క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఈ అడ్వైస్ ఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. ఇంకా బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి చూడండి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఓకే, అవంతా మనకి ఫామ్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ షో చేస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ మనకి కావాలంటే యూటిలిటీస్కి వెళ్ళి షో చేయొచ్చు. ఇక్కడ యూటిలిటీస్కి వెళ్ళండి, ప్రింటింగ్ టెస్ట్ LP01 ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ పేమెంట్ అడ్వైజ్లో ఏంటంటే, సో ఎటు పక్కన కంపెనీ డీటెయిల్స్ ఉండాలి, ఎటు పక్కన కంపెనీ అడ్రస్ ఉండాలి. ఓకే, సో టెలిఫోన్ నెంబర్ కానీ, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ, వాళ్ళ యొక్క అడ్వైజ్ యొక్క ఫామ్ కానీ, అక్కడ ఏమేమి మ్యాటర్ ఉండాలనేది మనమే అభయపడితే కూర్చొని తయారు చేసుకోవచ్చు పేమెంట్ అడ్వైజ్. ఓకే, సో ఈ విధంగా ఆ ఫామ్ ఎలా ఉండాలనేది కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి, ఓకే, ఆ పేమెంట్ అడ్వైజ్లో ఇన్ఫర్మేషన్ ఏముండాలనేది కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇది పేమెంట్ అడ్వైజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బ్యాక్. ఓకే, డన్. సో తర్వాత అడ్రస్ ఉంటుంది. సెండర్ డీటెయిల్స్ అంటే అడ్రస్, అంటే మన కంపెనీ యొక్క డీటెయిల్స్ అడ్రస్ను కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఐడి వచ్చేసి ADRS. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి పీడిఎఫ్లో మనం చూసుకుంటే ADRS హెడర్, ADRS ఫుటర్, ADRS సిగ్నేచర్, ADRS సెండర్. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి, అంటే మన కంపెనీ యొక్క డీటెయిల్స్ అనుకోండి. కరెక్ట్గా ఉండాలి. దీన్ని కాపీ చేస్తున్నాను, పేస్ట్, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. నేచర్ ఈ విధంగా మనము సెండర్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు స్క్రిప్ట్ ఫామ్స్లో. ఇవి కరెక్ట్గా ఉండాలి, మిస్టేక్స్ ఏమి ఉండకూడదు. సేవ్ చేయండి, సేవ్. ఓకే, 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ.
సో ఇక్కడ ప్రీ డిఫైన్డ్గానే ఉంటాయండి. ఓకే, ప్రీ డిఫైన్డ్గా కంట్రీ వైజ్గా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఏ నుంచి జెడ్ వరకు మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది అన్నీ తీసుకొని ఉంటారు. మనం ఉన్నదాన్నే ఫిల్టర్ చేసుకొని లేదంటే ఆర్డర్ కానీ చేసుకుందాం. పొజిషన్లోకి వెళ్దాం. మన కంట్రీ ఇండియా కాబట్టి ఐఎన్ తీసుకుంటాను. ఐఎన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా తీసుకుని ఉంటారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా. సో మీరు ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తే ఇండియాకి సంబంధించి చెక్ పేమెంట్, చెక్, మాన్యువల్ చెక్స్, ఓకే, ఇవన్నీ ఇక్కడ చూడండి 1 2 3లు 0లు స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ తీసుకొని ఉంటారు. ఇక్కడ ఉన్న వాటిలోనే మనం తీసుకున్నాం. చూడండి 1 నుంచి 10 వరకు అయిపోయి ఉంటాయి, మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా తీసుకొని ఉంటారు. అదే ఇలా ఇండియా వరకు మనకి ఏవైతే ఉన్నాయో వాడిని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, చెక్ ప్లస్ సింబల్, ఇదైనా తీసుకోండి. చెక్తో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంది కాబట్టి చెక్, లేదంటే ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, లేదు అంటే ఇక్కడ 7 కూడా ఉంది, 3 కూడా ఉంది. ఓకే, 3 తీసుకున్నాం. ఓకే, ఈ 3నే మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. కంట్రీ ఇన్, పేమెంట్ మెథడ్ 3, డిస్క్రిప్షన్ చెక్ ఉంది, డిస్క్రిప్షన్ చెక్ ఫర్ లాట్ 1 ఉంది. ఇది తీసేసి మన LIT1 పెడదాం. ఇదే కదా మన కంపెనీ కోడ్ LIT1. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుందండి. తర్వాత మనం వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని అవుట్ గోయింగ్ పేమెంట్స్ చేస్తాం కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఇచ్చుకోవాలి. ఒకవేళ ఇన్కమింగ్ పేమెంట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనము ఇన్కమింగ్ పేమెంట్స్ని క్లిక్ చేసుకోవాలి. ఈ FB జెడ్పీలోకి వచ్చి మనం వెండర్స్ని మాత్రమే క్లియర్ చేస్తాము అట్ ఏ టైం అంటే, అట్ ఏ టైం వేల ట్రాన్సాక్షన్ క్లియర్ చేస్తామంటే అవుట్ గోయింగ్ పేమెంట్స్ పెట్టుకోవాలి. లేదు ఇన్కమింగ్ పేమెంట్స్ని మనకు వస్తాయన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు మార్చుకోవాలి, ఇన్కమింగ్ పేమెంట్స్ పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చెక్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మనం చేసే చెక్ ద్వారా చేస్తాం కాబట్టి మ్యాక్సిమం చెక్ అనేది మీరు టిక్ మార్క్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మంత్లీ మనం శాలరీస్, రెంట్స్ పే చేస్తాం కాబట్టి వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఇది టిక్ మార్క్లో ఉండాలి. తర్వాత రిక్వైర్డ్ మాస్టర్ అండ్ రికార్డ్ స్పెసిఫికేషన్స్, స్ట్రీట్, PO బాక్స్ అండ్ PO బాక్స్ పోస్ట్ కోడ్. ఇవన్నీ మనం వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు పోస్టల్ కోడ్ ఇస్తాం, స్ట్రీట్ ఇస్తాం, తర్వాత హౌస్ నెంబర్ ఇస్తాం, అవన్నీ ఇస్తాం కదా. అవన్నీ మనం వెండర్ మాస్టర్లో ఇస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఈ ఆప్షన్ టిక్ మార్క్లో పెట్టుకోవాలి. సో ఈ టిక్ మార్క్ లేదు అనుకోండి, సో రిపోర్ట్ ఎర్రర్స్ వస్తాయి. రిపోర్ట్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం. అందుకోసమే అక్కడ అవన్నీ వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు అండ్ స్ట్రీట్ ఇస్తాం, తర్వాత పోస్టల్ కోడ్ ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, హౌస్ నెంబర్ ఇస్తాం, అవన్నీ ఇస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఫీచరు ఈ ప్లేస్లో పెట్టింటాడు. కాబట్టి ఇది కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి, లేకుంటే రిపోర్ట్ ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పోస్టింగ్ డీటెయిల్స్, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, జెడ్పీ. ఇవి ఇంతవరకు మీరు వినిండరు. జెడ్పీ అనేది మీరు ఇంతవరకు వినిండరు. ఇప్పుడు ఇక్కడ వస్తాయి. ఈ జెడ్పీ కూడా డాక్యుమెంట్ టైప్స్లో మన నెంబర్ రేంజ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇవ్వకపోతే మీరు అమౌంట్ క్లియర్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్స్ వస్తాయి. పేమెంట్ ప్రపోజల్ ఎర్రర్, పేమెంట్ రన్కి సంబంధించిన ఎర్రర్స్ వస్తాయి, ప్రపోజల్ రన్కి సంబంధించిన ఎర్రర్స్ కూడా వస్తాయి. ఈ రెండింటికి కూడా మీరు నెంబర్స్ అనేది ఇవ్వాలి. FB81లో నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పేమెంట్ క్లియర్స్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంతవరకు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అమౌంట్స్ క్లియర్ అవ్వాలి, ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలి అంటే వీటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కాకుండా మాన్యువల్గా క్లియర్ అవ్వాలి అనుకుంటే వెండర్కి సంబంధించిన వెండర్ పోస్టింగ్ సంబంధించి F-53లోకి వెళ్ళి నువ్వు చేస్తావు, అది మాన్యువల్ క్లియరింగ్. అలా కాదు సార్, నాకు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జరగాలి అనుకుంటే కంపల్సరిగా ఈ జెడ్పీకి డాక్యుమెంట్ టైప్లో నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కావు, అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఎర్రర్స్ వస్తాయి మీకు. సో అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జెడ్పీ అనేది ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన అంటే పేమెంట్ మెథడ్స్ కంట్రీలో ఉంటుందని చెప్పాలి మీరు, ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ పర్చేస్ కానీ సేల్ కానీ చేస్తుంది.
చేసినప్పుడు మనం చెక్స్ ద్వారా మనము ఒక లైక్ వెండర్స్ కానీ లేదంటే కస్టమర్స్ మనకు కానీ అమౌంట్ క్లియరింగ్ చేస్తారు. సో క్లియర్ చేసినప్పుడు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. అది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే ఐడాక్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. ఇప్పుడు మనకి బ్యాంక్కి తర్వాత ఆ కస్టమర్కి క్లియర్ అవ్వాలి అనుకుంటే మనకి బ్యాంక్కి మధ్యలో ఇంటర్మీడియట్ డాక్యుమెంటరీ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మనం ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళు బ్యాంకు ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది అమౌంట్. ఐడాక్ అంటాం. సో అది ఇక్కడ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ RFFOUS_C ఇవి ప్రీ డిఫైన్డ్గా ఇక్కడే ఉంటాయి. బట్ మనము ఒకవేళ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అనేది మనకి ఇంపార్టెంట్ వస్తుంది. ఒక వెండర్కి మన బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మధ్యలో ఇంటర్మీడియట్గా ఐడాక్ ఉంటుంది, DME కూడా ఉంటుంది. DME అని చెప్తాం. ఓకే, డేటా మీడియం ఎక్స్చేంజ్. ఓకే, ఈ రెండింటి ద్వారా జరుగుతుంది. ఓకే, ఒకరికి అమౌంట్ పాస్ అవ్వాలి అంటే లైక్ ఐడాక్ ఇంటర్మీడియట్ డాక్యుమెంటరీ. సో అది మధ్యలో మీడియేటర్గా ఉండి అమౌంట్ అనేది క్లియర్ చేస్తుంది బ్యాంక్ ద్వారా. అది మీరు ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినప్పుడు కూడా మీరు చెప్పగలగాలి. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి కరెన్సీస్ని అలౌ చేస్తుంది అంటే ఇక్కడ కరెన్సీస్ అలౌడ్ క్లిక్ చేయండి. కరెన్సీస్ అలౌడ్. సో ఇండియా పేమెంట్స్ చేస్తుందా లేదంటే USA పేమెంట్స్ చేస్తుందా అంటే మన బిజినెస్ ఏ కంట్రీతో చేస్తే ఆ కంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అలౌ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, మనం చేసే సర్వర్లో కాబట్టి ఎక్కువసేపు దీన్ని ఆన్లో పెట్టామనుకో ఇలాగా మనకి ఎర్రర్ షో చేస్తుంది. ఒక స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ ఆ స్క్రీన్లో నిలబెట్టామంటే ఇలా మనకి హ్యాంగ్ అయినట్టుగా చూపిస్తుంది. చూడండి, ఎక్కువసేపు పెట్టాం కాబట్టి దాన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం సేవ్ చేసింటే అలాగే ఉంటాయి, మీరు వెళ్ళిపోయి ఉంటాయి అనుకున్నారు, ఉంటాయి అలాగే. పొజిషన్ N3 కదా తీసుకుంది, మనం 3 ఓపెన్ చేయండి. ఇది ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి LIT1. ఓకే, అవుట్ గోయింగ్ పేమెంట్స్ చెక్ అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ ఇవన్నీ ఓకే. ఇంకా ఓకే, ఇప్పుడు కరెన్సీస్ అలౌడ్ సెలెక్ట్ చేయండి. చూడండి, INR USD. సో పర్మిటెడ్ కరెన్సీస్ అంటే ఏ దేశాల నుంచి మనం పర్మిటెడ్గా పెట్టుకున్నాం అంటే ఇన్ దిస్ లిస్ట్ యూ ఎంటర్ దోస్ కరెన్సీస్ దట్ ఆర్ పర్మిటెడ్ ఫర్ ది పేమెంట్ మెథడ్. లివింగ్ దిస్ టేబుల్ ఎంటీ విల్ మీన్ దట్ ఆల్ కరెన్సీస్ ఆర్ పర్మిటెడ్. సో ప్రస్తుతానికి INR USD వాటికి రెండింటికి మాత్రమే మనం పర్మిషన్ ఇచ్చుకున్నాం క్లియర్ అవ్వడానికి. రిమైనింగ్ కంట్రీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అది మీరు గమనించాలి. తర్వాత పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీస్ ఇది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా సేమ్ INUS కంట్రీకి ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి. ఓకేనా, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. APP అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలోకి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం, అది మీరు గమనించాలి. ఓకే, డన్. నెక్స్ట్ అంటే 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. బ్యాక్. నెక్స్ట్ పేమెంట్స్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీస్. ఓకే, కంపెనీ కోడ్ LIT1. పేమెంట్ మెథడ్ మనం ఏం తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 3 అనివ్వండి. అమౌంట్స్ లిమిట్ అండి, అమౌంట్స్ లిమిట్. సో ఇక్కడ అమౌంట్స్ లిమిట్ వచ్చేసి మీరు ఎంత తీసుకోవాలి. ఓకే, మనకి అమౌంట్ మెథడ్స్ వచ్చేసి మినిమం అమౌంట్ 100 రూపీస్. అంటే ఒక చెక్
అమౌంట్ మినిమం ఎంతవరకు ఇవ్వచ్చు, మనం మినిమం అమౌంట్ లిమిట్స్ వచ్చేసి ఎంతవరకు ఇవ్వచ్చు 100 రూపీస్, మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 9 వచ్చేసి 7 ఇస్తాను, అంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. ఒక చెక్కుకి లిమిట్ మినిమం అమౌంట్ 100 రూపీస్ ఇవ్వచ్చు. మళ్ళీ 10 రూపాయలు అంటే చీప్గా ఉంటుంది, చెక్కు రూపాయలు అంత ఇవ్వలేరు. మినిమం అమౌంట్ లిమిట్ వచ్చేసి 100 రూపీస్, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 7 9s ఇవ్వచ్చు. అంటే అంతవరకు మనము లిమిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. తర్వాత ఫారిన్ పేమెంట్స్, ఫారిన్ కరెన్సీస్ పేమెంట్స్. ఒకవేళ మన బిజినెస్ ఫారిన్ కరెన్సీస్ పేమెంట్స్ని కూడా అలౌ చేయాలి అనుకుంటే మనం ఈ టిక్ మార్క్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫారిన్ కరెన్సీ అలౌడ్, పార్ట్నర్ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్, ఇవన్నీ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో తర్వాత ఫామ్ డేటా. ఇక్కడ కూడా పేమెంట్ మీడియం అంటే మనకి ఎస్ఏపి స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ అది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది ఎస్ఏపిలో, అది ఇక్కడ మనం టైప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒకసారి పీడిఎఫ్లో చూద్దాం. చూడండి, F110 ప్రీనమ్ చెక్. ఇక్కడ కరెక్ట్గా ఎట్లుందో అట్లా ఇవ్వాలి, మిస్ మ్యాచ్ వస్తే రాదు. F110 ప్రీనమ్ CHCK. F110 ప్రీనమ్ PRENUM CHCK. ఓకే, సో ఈ విధంగా పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ చేయాలి. కంట్రీ కోడ్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, సేవ్. ఓకే, బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్ అంటే మన కంపెనీలో ఏ బ్యాంకులు ఉంటాయో వాటిని ఇక్కడ కూడా క్రియేషన్ చేయాలి, హౌస్ బ్యాంక్స్. సో ఎలా అనేది చూద్దాం. ఓకే, కంపెనీ కోడ్ L81, న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్, SBI బ్యాంక్. ఫస్ట్ SBI ఇస్తున్నా. కంట్రీ IN ఇండియా. బ్యాంక్ కీ, సో బ్యాంక్ కీ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఏదైనా టైప్ చేస్తామో టైప్ చేసుకోండి, 6 digits. క్రియేట్, నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటావు, FS00లో బ్యాంక్ని క్రియేట్ చేసి ఉంటావు అది. తర్వాత టెలిఫోన్ నెంబర్ ఇచ్చారో ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత అడ్రస్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీ టీవీ, సో వాటికి సంబంధించి చేంజ్ ఉంది కదా, చేంజ్ క్లిక్ చేస్తాను. ఇది నా ప్రీవియస్ నేను చేసిన అడ్రస్ SBI బ్యాంక్. ఓకే, కావాలంటే మార్చుకోవచ్చు. సెవెన్ రోడ్స్ స్ట్రీట్ కదా, 7 roads కడప. బ్రాంచ్ కూడా కడప. ఓకే, వచ్చేసిందా? 7 roads కడప. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, అకౌంట్ ఐడి అండి. SBI కూడా అకౌంట్ ఐడి అనేది మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. SBIకి వచ్చేసి SBI 1 పెట్టాను అకౌంట్ ఐడి, ఇది చాలా ఇంపార్టెంట్. SBI 1 డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి SBI బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇచ్చినా కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత GL, నువ్వు FS00 చేసింటావు కదా, అది ఇక్కడ ఇచ్చుకోండి.
ఎస్బీఐ బ్యాంక్. ఓకే, కరెన్సీ ఐఎన్. ఓకే, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఐబాన్ అంటారు. ఐబాన్ వేరే దేశాలతో ట్రాన్సాక్షన్ జరగాలంటే ఐబాన్ నెంబర్ అంటాం ఇక్కడ. సో ఇప్పుడు నాకు అమెరికా నుంచి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది, అప్పుడు నేను స్విఫ్ట్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. స్విఫ్ట్ కోడ్. ఓకే, ఇప్పుడు మన బ్యాంకులకి ఐఎఫ్ఎస్ కోడ్ ఎట్లా అంటారు, ఐఎఫ్ఎస్ కోడ్ ఇవ్వమని చెప్తాం కదా, అలాగా వేరే కంట్రీలతో ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకు అక్కడ ఐబాన్ అని పిలుచుకుంటారు. ఐబాన్. సేవ్. ఒక బ్యాంక్ డీటెయిల్స్ని, హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేశాను. ఒక హౌస్ బ్యాంక్ని చూడండి, ట్రాన్స్పోర్ట్ ఐబాన్ అంటే ఇక్కడ నో ఇవ్వండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వచ్చేయండి. ఒకటి క్రియేట్ అయిపోయిందా? బ్యాక్. సో ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హెచ్డిఎఫ్సి సెకండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాను. బ్యాంక్కి క్రియేట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అంటే వేరే బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ క్రియేట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01 స్ట్రీట్ ఆర్కే నగర్, సిటీ వైజాగ్, బ్రాంచ్ వైజాగ్ బ్రాంచ్. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత టెలిఫోన్ నెంబర్. ఓకే, కాంటాక్ట్ పర్సన్ నేమ్ పేరు ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. బ్యాంక్ అకౌంట్స్, ఎంట్రీస్, అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్సి 1. వీటిని హౌస్ బ్యాంక్స్ అంటామండి, అవుట్ బ్యాంక్స్. ఓకే, హౌస్ బ్యాంక్స్ అంటాం. జిఎల్ FS00 చేసింటావు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది తీసుకోండి. ఇది యా కరెన్సీ ఐఎన్. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఒకసారి సేవ్ చేసేయండి. బ్యాక్. ఈ హౌస్ బ్యాంక్స్ మీ కంపెనీకి సంబంధించి ఏ కంట్రీలో ఉన్నా కూడా వాటన్నిటిని ఇలాగే చేసుకోవాలి. ఓకే, వేరే కంట్రీస్లో సిటీ బ్యాంక్స్ అని అట్లా ఉంటాయి. ఇక్కడ అంటే మనకి ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా అంటాం. వేరే కంట్రీస్లో సిటీ బ్యాంక్ అని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి. అవి కూడా మీ కంపెనీలో ఒకవేళ క్రియేషన్లో జరిగి ఉంటే వాటిని వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా ఈ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆడికి 2 బ్యాంక్స్ మనం క్రియేషన్ చేసాం. ఒకటి ఎస్బీఐ బ్యాంక్ చేసాం, మరొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసాం.
వాటిని ఏం చేయాలంటే బ్యాంక్ డిటర్మినేషన్లో చేయాలి. ఎఫ్బిఎంపి ఎఫ్బిజెడ్పి కదా, /n ఎఫ్బిజెడ్పి. ఒకసారి కావాలంటే హౌస్ బ్యాంక్స్ వెళ్ళి చూడండి, 2 క్రియేట్ అయి ఉంటాయి. LIT1 ఉన్నాయా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ అయింది, ఎస్బీఐ బ్యాంక్ క్రియేట్ అయింది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్ళండి. బ్యాంక్ డిటర్మినేషన్, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. బ్యాంక్ ర్యాంకింగ్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ వాటిని అసైన్ చేయాలి. పొజిషన్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ తీసుకున్నాం, LIT1. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్స్, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినవి సెట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి 3 ఇచ్చాను. తర్వాత కరెన్సీ INR, ర్యాంకింగ్ ఆర్డర్ వచ్చేసి ర్యాంకింగ్ ఆర్డర్ చూడండి 1. హౌస్ బ్యాంక్స్ SBI చేసావు కదా, SBI బ్యాంక్ LIT1. డ్రాగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే టైప్ అయినా చేయొచ్చు. 3 NR 2 HDFC బ్యాంక్, LIT కంపెనీ, హౌసెస్ బ్యాంక్ వైజాగ్. సో తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్. అట్లా ఎన్ని బ్యాంక్స్ ఉంటాయని ఆర్డర్లో క్రియేట్ చేసుకోవాలి, ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ హౌస్ బ్యాంక్స్ ఏమి ఇచ్చాము ఇక్కడ? ఫస్ట్ SBI, తర్వాత పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ INR, అకౌంట్ ID SBI 1, తర్వాత బ్యాంక్ సబ్సిక్వెంట్. ఓకే, ఆ GLని ఇవ్వాలి, SBI బ్యాంక్ GL. ఓకే, డన్. నెక్స్ట్ HDFC, NR, HDFC 1. ఇప్పుడు HDFC బ్యాంక్ GL ఇవ్వాలి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ ఎన్హాన్స్డ్ అనేది తీసుకోరు, ఎనఫ్. అవైలబుల్ అమౌంట్స్ తీసుకోండి. ఎంట్రీస్, బ్యాంక్ SBI, సో అకౌంట్ ID SBI 1. డేస్ 999 ఇవ్వండి, డేస్ 999. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. INR, అవైలబుల్ అమౌంట్ 9 నైన్స్ ఇవ్వండి, అంటే అంతవరకు లిమిట్. అంటే 1 crores లేకుండా 1 crore అట్లా లేకుండా 9 నైన్స్ ఇచ్చుకుంటారు. HDFC 1. తర్వాత నెక్స్ట్ వాల్యూ డేట్. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ SBI, అకౌంట్ ID SBI 1, అమౌంట్ లిమిట్ 9 నైన్స్. ఓకే, HDFC
ఇది FC1 9 9s ఇవ్వండి. ఎంట్రీ 2 లాంగ్ ఓకే 7 ఇవ్వండి. 9s లేకుండా 7 ఎక్కువ ఉంది అనిపిస్తే 7 ఇస్తే కవర్ అవుతుంది. ఓకే ఇప్పుడు సేవ్ చేయండి. ఇలా అండి ఈ విధంగా 6 కాన్ఫిగరేషన్స్ ఏపీపీకి సంబంధించి మనం చేయాల్సి వస్తుంది. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏపీపీ అనేది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఈరోజు మనం ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేస్తాం. సో వీటిని మనము వెండర్స్కి బ్యాక్ ఎండ్లో పేమెంట్ మెథడ్ని ఇవ్వాలి. సో మనము ఎట్లా వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి, ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి. పేమెంట్ రన్ చేసేటప్పుడు అంటే ఇన్వాయిసెస్ క్లియర్ చేసేటప్పుడు ఇన్వాయిసెస్ని ఎలా క్లియర్ చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఈరోజు ఓన్లీ ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాం. ఈ వీడియోని 1కి 2-3 సార్లు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. అన్నిటికంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది రియల్ టైంలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? యా పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే అది తర్వాత కాన్ఫిగరేషన్ చేసేయండి. ఓకేనా? డన్.